విద్యుత్ సమస్య తీర్చాలని గొల్లపల్లి రైతులు పంట పొలాల్లో ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంతో 80 ఎకరాల్లో పొలాలు ఎండిపోతున్నాయన్నారు. లో వోల్టేజీ తరచుగా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో మోటార్లు నడవడం లేదన్నారు. పంట ఎదుగుతున్న కీలక దశలో నీళ్లు లేక పొలాలు నెర్రలు బారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 100 kV ట్రాన్స్ఫార్మర్తో 20 మోటార్లకు సరఫరా చేస్తున్నారని, లోడ్ సరిపోక ఫ్యూజులు పోతున్నాయని తెలిపారు. వారం రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మళ్లీ 100 kV ట్రాన్స్ఫార్మరే పెట్టారని పేర్కొన్నారు. లోడ్ డివైడ్ చేసి మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు రైతులతో మాట్లాడారు. కెపాసిటర్లు పెట్టుకోవాలని సూచించారు. ఇకపై సమస్య రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 100 kV ట్రాన్స్ఫార్మర్ మీద ఒక 80-90 ఎకరాలు వేసుకున్నాం, సాగు చేసుకున్నాం, ఆరేసుకున్నాం. జనవరి నుంచి వెళ్ళి కరెంటు సరిగ్గా రావడం లేదు. అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు ఉంది కానీ అది కాలువ మరమ్మతులు చేయక వాటర్ రావట్లేదు. పొలాలు మొత్తం ఎండిపోయిన పరిస్థితి. ఈ పొలాలు ఇప్పటికే ఒక మనిషికి ఒక 2 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. ఇప్పటికైనా కొద్దిగా అధికారులు స్పందించి మాకు కరెంటుని వెంటనే కొద్దిగా వచ్చేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం. కరెంటు గురించి చాలా కష్టాలు అవుతున్నాయి. గత 3 నెలలు అవుతుంది కరెంటు చక్కగా ఉండలేదు. మా పొలం ఎండిపోతుంది. నేను ఒక 8 ఎకరాల రైతుని. నేను పని చేస్తేనే నాకు పంట పండితేనే నాకు కొద్దిగా లాభం వస్తుంది. లేకుంటే అప్పుల పాలై మందు తాగుడు అవుతుంది. ఈ మన ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు మన పంట వెళ్ళకుంటే వాళ్ళు ఆగనియరు. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి అవుతారు. ఇకనైనా పెద్ద మనసుతోటి అధికారులు కరెంట్ అందజేయాలని కోరుతున్నాం. వీలైన తొందరగా మా బాధని కొద్దిగా పట్టించుకోవాలని తెలియజేస్తున్నాం. కొల్లపల్లి గ్రామం మాది, నిన్నెల మండలం. మేము దగ్గర 70 ఎకరాల విస్తీర్ణంతో మేము సాగు చేస్తున్నాం. మాకు ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ 3 నెలల నుంచి మాకు మొరాయిస్తున్నది. విద్యుత్ సంబంధిత అధికారులకు 3 నెలల నుంచి మేము విన్నపించుకున్నా మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారికి విన్నపించుకున్నాం, ఏఈ గారికి విన్నపించుకున్నాం. విద్యుత్ సంబంధిత అధికారులు ఎన్నిసార్లు వినిపించుకున్నా కూడా వస్తున్నారు, అప్రమాద మరమ్మతు చేసి వెళ్ళిపోతున్నారు. మా గోడు ఎవరు పట్టించుకునే నాదులు లేదు ఈ ఏరియాలో. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంతే. మేము దగ్గర 2 లక్షల రూపాయలు ఒక్కొక్క పొలం మీద 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాం. కనీసం ఆ పెట్టుబడి వెళ్ళే సిచ్యువేషన్లో ఉన్నది. దయచేసి వీలైన తొందరగా దయచేసి మాకు ఇప్పటికైనా మాకు